బర్త్డే రేపొద్దున అంటే ఇవాళ ఒక చిన్న ఎక్సైట్మెంట్ ఉంటుంది. రేపొద్దున కలర్ డ్రెస్ వేసుకోవచ్చు, స్కూల్కి చాక్లెట్లు పంచవచ్చు, హోంవర్క్ చెప్పిన టీచర్లు తిట్టరు అన్న ఒక ఇక్కడ అలా కుదరదు అనుకో, రివ్యూర్స్ తిడతారు సరిగ్గా చేయకపోతే. సో బట్ స్టిల్ నాకు ఆ ఎక్సైట్మెంట్, ఆ బర్త్డే రోజు ముందుండే ఎక్సైట్మెంట్ ఇప్పుడు బర్త్డేలు అసలు నాకు గుర్తు చేసి రేపు నీ బర్త్డే ఏం చేస్తున్నా అంటే రేపు బర్త్డే కదా అప్పుడు గుర్తొస్తుంది. ఈరోజు నాకు అంత ఎక్సైట్మెంటు, ఆ నిద్ర పట్టకపోవడాలు ఇవన్నీ ఉండేది రిలీజ్ ముందు రోజే. అండ్ జెంటిల్మెన్కి డెఫినెట్గా ఇంకొంచెం ఎక్కువే ఉంటుంది. సో ఏంటి ఇక్కడి నుంచి ఇయర్కి 3 బర్త్డేస్ అట్లీస్ట్ బర్త్డే అంటే చచ్చినట్టు ఒక్కటే వస్తుంది కాబట్టి మనం ఏం చేయలేం. ఇదైతే కొంచెం ఎక్కువ కష్టపడితే ఒక ఎక్స్ట్రా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవచ్చు. Would you say you're a villain? Have you been a villain in your real life at any point of the time? Villain అంటే what is the meaning of villain? Some negative shade, things that you shouldn't have done but you have done. నాని మరీ అంత మంచోడైతే కాదు, you know. You have done some shady works. మంచోడు కాదని. No, we see all of us. అంటే ఇప్పుడు మన సినిమాల్లో చూపించినట్టు మనసున్న మహారాజు, నిండు ఆకాశమంతా ఇలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేదు రావు మనకి. సి అదే అలా ఉండరు, అసలు అలా ఎవరు ఉండరు. సి ఫర్ మీ నాకు తెలిసినంతలో నేను మంచోడిని. ఫ్రమ్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ సీ ఐ నో ఐఎమ్ వెరీ ట్రూ టు మై హార్ట్ అండ్ దెన్ ఐ ఓన్లీ ఫాలో మై హార్ట్. ఇన్ఫ్యాక్ట్ చిన్న చిన్న లాభాల కోసం నాకు నచ్చని స్క్రిప్ట్ కూడా లేదంటే 100% చాలాసార్లు నా కెరియర్లో ఇదైతే బ్రహ్మాండంగా ఉంటుంది కదా, ఇది పెద్ద సెటప్ కదా అన్నప్పుడు ఎప్పుడు అటువైపు వెళ్ళలేదు. ఎందుకంటే ఐఎమ్ నాట్ టెంప్టెడ్ టు డూ దట్ కైండ్ ఆఫ్ స్టఫ్. నాకు మనసుకు నచ్చేది. అండ్ ఫర్ మీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ, అంటే నాతో నేను మాట్లాడుకున్నప్పుడు నువ్వు చేసింది కరెక్టేరా అని నేను చెప్పుకోవడం చాలా అవసరం నాకు. సో ఐ కాంట్ బి నేను ఎందుకంటే నేను నిజంగా ఏదైనా ఒక ఎవరైనా కోపం వచ్చి ఒక మాట అన్నా అది కొంచెం ఒక వారం రోజులు నాకు కొంచెం నేను అతనికి ఎంత ఇబ్బంది పెట్టిందో నాకు తెలియదు, కానీ నన్ను ఇంకెక్కువ ఇబ్బంది పడుతుంది అలాంటి మనిషిని. సో నాకు పెద్ద అలాంటిది ఏం లేదు. ఒక్కసారి ఎప్పుడో కాలేజ్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ చెప్పిన మాటలు విని ఇలా ఒక అబ్బాయి నా గర్ల్ ఫ్రెండ్ని ఏడిపిస్తున్నాడు అని చెప్తే కొంచెం హీరోలా ఫీల్ అయ్యి వెళ్ళి వాడితో గొడవ పడిపోయి చిన్న పొట్లాట్ అయింది. అదే నా విలన్ యాంగిల్ అంటాను. ఎందుకంటే నేను చేసినట్లు, ఎందుకంటే నాకు తర్వాత తెలిసింది ఏంటంటే వాడే కరెక్ట్, వాడి గర్ల్ ఫ్రెండ్ వీడే ఏడిపించాడని. అదే అంటే మనకు తెలియకుండా మనం ఒక ఫ్రెండ్ మాట నమ్మేసి అప్పుడప్పుడు ముందుకెళ్ళి గొడవ పడిపోతాం కదా, అలా వెళ్ళి గొడవ పడిపోయా. తర్వాత తెలిసి బాగా బాధపడిపోయా, అనవసరంగా నా ఫ్రెండ్ మాట నమ్మి. ఇదే మన మ్యాక్సిమం రేంజ్ విలనిజం, ఇంతకు మించిన విలనిజం లేదు లైఫ్లో. సో ఫర్ మీ ఇట్ వాజ్ ఈవెన్ మోర్ ఇంట్రెస్టింగ్ టు ప్లే దిస్. అండ్ దీంట్లో అదే విలనా హీరో అనేది మీరు ఇంకా ఫిక్స్ అవ్వకండి. దేర్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ యాంగిల్ టు ఇట్ ఆల్ టుగెదర్. సో అది చూసినప్పుడే అర్థం. When was the last time you said sorry to somebody? I say sorry very frequently. I'm okay saying sorry for anything. Why? Because you're short-tempered or something? No. అంటే I'm not short-tempered at all. బట్ నేను అనేది సారీ అంటే చాలా సీరియస్గా కాదు. దేనికైనా సరే, చిన్నదానికైనా సరే సారీ చాలా కంఫర్టబుల్గా చెప్పేస్తాను. అంటే నేను సారీ చెప్పను అన్న టైప్ మనిషిని కాదు. సరే మన తప్పు అసలు లేదు, సారీ చెప్పేస్తే పోద్దిగా అనుకునే టైప్. ఐ డోంట్ లైక్ ఎనీ కైండ్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ. అంటే ఇప్పుడు నా పక్కన ఉన్న ఇద్దరు మాట్లాడుకోవట్లేదు అనుకో, నాకు డైజెస్ట్ అవ్వదు. అంటే ఐ హ్యావ్ టు డూ సంథింగ్ టు మేక్ ఇట్ వర్క్. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ నా ఫ్రెండ్సే, వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం లేదు, నా వల్ల కాదు. సో ఎవరితో కూడా ఇప్పుడు నాకు అతను నచ్చడు, అతనితో నేను మాట్లాడను కొంతకాలం అన్న క్వశ్చనే లేదు. ఐఎమ్ నాట్ దట్ టైప్స్ ఎట్ ఆల్. తప్పు వాళ్ళదైనా సరే ఈవినింగ్ కల్లా నేను సారీ చెప్పేసి ఐల్ ప్యాచ్ ఇట్స్ లైక్ దాట్. ఐ డోంట్ లైక్ ఎనీ కైండ్ ఆఫ్ ఏమంటారు, ఏదో ఒక మైండ్లో అతను మాట్లాడలేదు, అతనిదే తప్పు, నేను చూద్దాం, అది లేదు, మర్చిపోదాం. ఐ విల్ టేక్ ఇట్ ఆఫ్. నాకు ఎవరి మీద ఐ కాంట్ హోల్డ్ కోపం ఆన్ ఎనీవన్. ఎక్కువ కాలం ఉండదు, ఇంపాసిబుల్. నువ్వు ఎప్పుడైనా నన్ను ఏమైనా అనుకున్న ఏదైనా అనేసి నువ్వు నాతో గొడవ పడినా నెక్స్ట్ నేనే మాట్లాడేస్తాను. సో నాతో ఫ్రీగా ఉండొచ్చు. Right, now coming back to the film, audio launch లో again going back to that, you ఒక ఇన్సిడెంట్ చెప్పారు మీ లైఫ్ లో. చిన్నప్పుడు ఎప్పుడు డబ్బులు లేకపోతే ఒక క్యాసెట్ దొంగిలించారు. ఒక విలన్ అనలేము, రాంగ్ యాంగిల్. So have you done more of such stuff? No, once only. That's why I remembered so clearly. అంటే ఆడియో రిలీజ్లో చెప్పినట్టే అప్పుడు ఏంటంటే 45 రూపీస్ సీడీలు అంతా. సో 100 రూపీస్ సరిపోతాయి అనుకున్నా. సడన్గా రెహమాన్, సోనీ కలిసి నన్ను అన్యాయం చేశారు, మోసం చేశారు. ఎప్పుడైతే సోనీ మార్కెట్లో వచ్చిందో 110 రూపీస్ సీడీ, 90 రూపీస్ సీడీలు స్టార్ట్ అయింది. అండ్ ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ విచ్ ఫిల్మ్ ఇట్ ఈస్. ఐ థింక్ ఇట్ వాస్ తాల్. సో అదొకటి. ఇక్కడేమో టక్కర దొంగ ఏదో మణిశర్మ గారి సీడీ.
ఈ రెండు ఐ బ్యాడ్లీ వాంట్ ఇట్, రెండు నాకు కావాలి. నాకు మ్యూజిక్ అంటే పిచ్చి. అండ్ సో నా దగ్గర ఉందా 100 రూపాయలే. ఒక సీడీ తీసుకొని వెళ్ళడం కష్టం, ఎందుకంటే ఆల్రెడీ ఇది మ్యూజిక్ వరల్డ్ బేగంపేటలో, అక్కడ దాకా నడుచుకుంటే వెళ్ళాను. ఆ రోజు సైకిల్ కూడా లేదు. అండ్ దెన్ ఎలాగైనా వెళ్ళి తీసుకురావాలని చెప్పి ఆల్మోస్ట్ 3.5 కిలోమీటర్స్ మా ఇంటి నుంచి దూరం నడుచుకుంటే వెళ్ళాను సీడీ కొని. వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి ఓపిక లేదు. ఈ 2 సీడీలు ఎలాగైనా కొనాలి, ఎలా అని చెప్పి సరే రెహమాన్ సీడీ కొనేసి మనిషి గారికి కొట్టేశాను. సో అప్పట్లో అది తప్పు అనిపించలేదు, బట్ తర్వాత తప్పని తెలిసింది. చాలా పెద్ద ఫ్యాన్ మణి శర్మ గారికి. నాకు మ్యూజిక్కే ఫ్యాన్ నేను ఇప్పుడు. నాకు రెహమాన్, నాకు ఇళయరాజా గారు, దెన్ రెహమాన్, అండ్ దెన్ మణి శర్మ గారు సాంగ్స్ మీద పెరిగాం. ఇప్పుడు ఒక్కొక్క జనరేషన్కి ఒక్కొక్కరు ఉంటారు. ఇప్పుడు నా చిన్నప్పుడు నా స్కూల్లో ఎప్పుడు ఏంటంటే అన్ని ఇందిరా కానీ, సమరసింహారెడ్డి కానీ, నరసింహ, ఖుషి కానీ, ఒక్కడు కానీ, టక్కర్ దొంగ కానీ, ఇవన్నీ సూపర్ హిట్ ఆల్బమ్స్. ఇవన్నీ మణి శర్మ గారే. సో మనకు తెలియకుండా మన డే టు డే లైఫ్ ఆయన పాటల మీద ఆధారపడి ఉండేది. సో ఆయనతో మళ్ళీ కలిసి పనిచేయడం, ఇలా నాకు 2012లో రాజా గారితో పనిచేసే ఛాన్స్ వచ్చింది. ఎటో వెళ్ళిపోయింది మనసు. సో హ్యాపీ, థ్రిల్, బికాస్ నాకు అల్టిమేట్ మ్యూజిక్లో ఆయన ఈ రోజు కూడా కార్లో వెళ్తుంటే ఆయన పాటలు వింటుంటాను. సో ఏ పాట అడిగినా, ఏ సినిమాలోంచి అడిగినా ఏదైనా సరే చెప్పేయగలను. అలాంటి నాలెడ్జ్ ఉంది నాకు మళ్ళీ మణి శర్మ గారి గురించి, మ్యూజిక్ గురించి. ఆయన మళ్ళీ నాకు చేయటం మ్యూజిక్ అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ బీయింగ్ దిస్ అంటే జెంటిల్మెన్ బీయింగ్ హిస్ కమ్బ్యాక్ ఫిల్మ్ ఈజ్ మేకింగ్ మీ ఈవెన్ మోర్. See, why I really want Gentleman to become big success is, one, that if Gentleman becomes a success, a lot more new ideas will be encouraged. అంటే మనకు ఒక ఫార్మాట్ ఉంది, అదే సేఫ్ అండి, అలా ఆడేద్దాం అని అనుకునే వాళ్ళు తగ్గుతారు. లేదండి ఒక ఎగ్జాంపుల్ ఉంది కదా అని కొత్త సినిమాలు వచ్చే ఛాన్స్ అవుతుంది. రెండోది మణి శర్మ అండ్ మోహన్ కృష్ణ గారు, వెరీ 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 టాలెంటెడ్ పీపుల్ అండ్ దే డిజర్వ్ అ లాట్ మోర్ అని ఫీలింగ్. సో ఐ రియలీ వాంట్ Gentleman to work for them. Right. Now, you've been all praises for your co-stars in the film, Surbhi and Niveda Thomas. So, how was it working with them? In 2 different love tracks, but they also seem to be friends. ఒకటే లవ్ ట్రాక్లో ఇద్దరు అమ్మాయిలు అయితే బాగోదు కదా, 2 different లవ్ ట్రాక్స్. బట్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. హౌ దే ఆర్ ఇంటర్వ్యూయింగ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్, దట్ యూ హ్యావ్ టు వాచ్. అండ్ Surabhi, she looks beautiful, you all know that. And తను ఇట్ కాంట్ గో రాంగ్ అనమాట. ఒక చిన్న క్లోజప్ పెట్టి తనతో ఒక డైలాగ్ చెప్పిస్తే, మా సినిమాలో ఐశ్వర్య అన్న రోల్ ప్లే చేసింది. ఆ రోల్లో కావాల్సిన ఇన్నోసెన్స్ కానీ అంతా తను ఎక్కువ ట్రై చేయక్కర్లా. షీ జస్ట్ హ్యాడ్ టు బీ దేర్ అండ్ సే హర్ లైన్స్. షీ విల్ లుక్ లైక్ ఐశ్వర్య, కంప్లీట్లీ కన్విన్సింగ్ అనమాట. అండ్ ఇంతకుముందు అనుకున్నాను, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ రోల్ అది. అండ్ ఫిలిం ఫినిషెస్ విత్ హర్ అండ్ there's a lot of weight to that role. తనకి ఎవరు చేస్తే బాగుంటుంది బోల్డ్ అంతా ఆలోచించుకొని సురభి అయితే బాగుంటుందేమో అని చివరికి వచ్చి సరే ఎలా ఉంటుందో చూద్దాం అన్నట్టు. మేము వీఆర్ నాట్ స్టిల్ టోటలీ